గరుడ పురాణం పుణ్య విశేషాలు. అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఒక్క మానవులకే కాకుండా సకల జీవరాశులకి పునర్జన్మ ఉందని గరుడ పురాణం చెప్తుంది. మన ప్రాచీన వాగ్మేయం పంచిచ్చిన వేదాంగాలు, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు అన్నీ కూడా మన ప్రాచీన సనాతన హిందూ ధర్మ ఆచరణ విధానాలను, విశిష్టతలను చాటి చెప్తాయి. గరుడ పురాణంలో మానవుడు చేసే దానధర్మాల వల్ల, సత్కర్మల వల్ల మరణానంతరం ఊర్ధ్వలోకాల్లో ఎటువంటి స్థితి సంప్రాప్తిస్తుందో తెలియజేస్తుంది. ఇహలోకంలో గోదానం చేసినందువల్ల గోలోకంలో చోటు లభిస్తుంది. గోవు ఈనే సమయంలో ఆ గోవుని, దూడని దానం చేసిన వారికి తప్పక వైకుంఠవాసం లభిస్తుంది. అన్నదానం చేసిన వారు తామిష్టపడిన లోకంలో సుఖంగా ఉంటారు. ఛత్ర, గొడుగు దానం చేసిన వారు 1000 సంవత్సరాలు వరుణలోకంలో సుఖాలనుభవిస్తారు. రాగి, నెయ్యి, మంచం, పక్కలు, చాప, దిన్ను మొదలైన వాటిలో ఏది దానం చేసినా సత్యలోకంలో సుఖాలనుభవిస్తారు. వస్త్ర దానం చేసిన వారు వాయులోకంలో 10,000 సంవత్సరాలు జీవిస్తారు. రక్తం, కళ్ళు, అవయవాలు దానం చేసిన వారు అగ్నిలోకంలో ఆనందంగా ఉంటారు. ధాన్యం, నవరత్నాలను దానం చేసిన వారు మరు జన్మలో మేధావిగాను, దీర్ఘాయువు కలిగి ఉంటారు. సత్కార్యాలు చేసేవారు సూర్యలోకానికి వెళతారు. ఒక కన్యకు విద్యాబుద్ధులు నేర్పించి సక్రమంగా పెంచి వివాహం చేసిన వారికి 14 మంది ఇంద్రుల ఆయువుకాలం స్వర్గలోకమరావతిలో నివాసం లభిస్తుంది. బంగారం, వెండి ఆభరణాలు దానం చేసిన వారికి కుబేరలోకంలో 1 మన్వంతరం నివాసం లభిస్తుంది. ధన సహాయం చేసిన వారికి శ్వేత దీపంలో దీర్ఘకాలం నివాసం లభిస్తుంది. సకల జీవులకుపయోగపడే వృక్షాలు నాటి పెంచినవారు తపోలోకానికి వెళతారు. ఆలయాల నిర్మాణానికి దానం చేసేవారు 64 సంవత్సరాలు పరమపదంలో ఉంటారు. దేవుని ఊరేగింపులు జరిపే వీధులన్నింటినీ శుభ్రపరిచేవారు 10,000 సంవత్సరాలు ఇంద్రలోకంలో సుఖిస్తారు. పౌర్ణమి నాడు ఊయల ఉత్సవసేవ చేసేవారు భూలోకంలోనూ పరలోకంలోనూ సుఖాలనుభవిస్తారు. రుచిగల ఫలాలను దానం చేసేవారు 1 పండుకి 1 సంవత్సరం చొప్పున గంధర్వలోకంలో నివసిస్తారు. 1 చెంబు మంచినీటిని 1 మంచి మనిషికి దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి లభిస్తుంది. అరుణోదయాన గంగలో స్నానం చేసిన వారికి 60,000 సంవత్సరాలు పరమపదంలో ఉంటారు. వ్రతాలు, నోములు భక్తితో ఆచరించేవారు 14 ఇంద్ర, ఆయువు కాలాలు స్వర్గంలో నివసిస్తారు. సుదర్శన హోమం, ధన్వంతరి హోమం చేసేవారు ఆరోగ్యం కలిగి శత్రువులు లేకుండా దీర్ఘాయువుతో ఉంటారు. గరుడ పురాణం చదివేవారు, వినేవారు పుణ్యకాలాల్లో దానమిచ్చేవారు తమ అంతిమ కాలంలో మంచిలోకాలను చేరుకుని సుఖిస్తారు. వారి తల్లిదండ్రులు, పితామహులు ముక్తి పొందుతారు. ఈ విధంగా గరుడ పురాణం మానవుడు చేయదగిన మంచి కార్యాల గురించి బోధిస్తుంది.